ఏదో అంటున్నారు. ఏం చెప్పా? షెకేలు. ఎక్కడుంది ఈ షెకేలు? అది ఎవరు ఆజ్ఞాపించాడు? దేవుడా! ఎంత అద్భుతం చూడండి. ప్రభు, ఒక అర షెకేలు నేను కట్టాలంటే నువ్వు కట్టేదేంది? నాది నీది నువ్వే కడతావు, అది నీ ద్వారానే కట్టిస్తా. చేపని గాలానికి చిక్కిద్ది, ఆ చేప నోట్లో ఒక షెకేలు ఉండిద్ది, తీసుకుపోయి నీకొకటి నాకొకటి, నీకొకర నాకొకర కట్టేసేమన్నాడు, కట్టేశాడు. గొప్ప అద్భుతం అయిపోయింది కదా. ఎంత అద్భుతమో కదా, చాలా గొప్ప అద్భుతం. ఇలాంటి అద్భుతాలు లెక్క పెట్టలేనని యేసయ్య చేశాడు. మీకు ఇంకో విషయం తెలుసా? యేసయ్య చేసిన అద్భుతాలన్నిటిలో కేవలం ఒక 10% మాత్రమే బైబిల్లో లిఖించబడి ఉంది. ఆయన చిన్నప్పటి నుండి అద్భుతాలు చేస్తానే ఉన్నాడు తెలుసా. చిన్నప్పుడంట పిల్లలతో ఆడుకునేటప్పుడు యేసు ప్రభు చాలా చిన్న వయసులో మట్టితో సహజంగా ఆడుకుంటూ ఉంటారు కదా. వినండి జాగ్రత్తగా. మట్టిలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, మట్టిలో బొమ్మలు చేస్తూ ఉంటారు. ఈ యేసు ప్రభు కూడా ఒక పక్షి బొమ్మ చేశాడు మట్టితో, చిన్నతనంలో చేసి దాని యొక్క నోట్లో ఈయన శ్వాస ఊదగా ఆ మట్టి బొమ్మ రెక్కలు దాల్చి జీవం పోసుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇలాంటి అద్భుతాలు చిన్నప్పటి నుండి చనిపోయేంత వరకు, ఆఖరికి సిలువలో ఉండి కూడా ఒక అద్భుతం చేశాడు. సిలువలో మరికొన్ని క్షణాల్లో, కొన్ని సెకండ్ల వ్యవధిలో, నిమిషాల వ్యవధిలో మరణంలోనికి వెళ్తున్నాడు అనగా కూడా ఆఖరిన తన బక్కలో బల్లెపు కొట్టు పొడిచిన వానికి ఆ రక్తము ద్వారా కళ్ళు పోయినటువంటి గుడ్డివాడికి స్వస్థతను దేవుడికి చేశాడు. సో బైబిల్లో లిఖితమైనవి, లిఖితము కానివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. రోమన్ క్యాథలిక్స్లోనికి వెళ్తే వాళ్ళకి ఇంకా 13 పుస్తకాలు ఎక్స్ట్రా ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా చాలా పుస్తకాలు యేసును గురించి లిఖితములయ్యాయి. సో మనకి పరిశుద్ధాత్మ దేవుడు మరి అవసరమైన ఒక 66 మాత్రమే ఇచ్చాడు. కానీ ఇంకా యేసును గురించి రాసిన గ్రంథాలు అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ ఇంకా ఎక్స్ట్రా అన్నమాట, ఎక్కువ, ఇంకా ఎక్కువ. కానీ మనకు అవసరం ఈ 66 చాలు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భవిష్యత్తు మొత్తం దేవుడి దీంట్లో లెక్కింపు చేశాడు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే యేసయ్య శక్తి ఎంత ఉంది, ఆయన అద్భుతాలు ఎలా ఉన్నాయి, ఆయన శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి చెప్పడానికి చిన్న ఉదాహరణ చాలు. వీటిల్లోనే ఇలాగ ఆయన బ్రతికున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ సంగతి మీ అందరికి తెలుసు. వాటిల్లో ఒకటి ఈ రూపాంతరం చెందడం. మిగతా అద్భుతాలన్నీ వేరు, ఈ అద్భుతం వేరు. మిగతా అద్భుతాలంటే ప్రజల ఎడల చేసినవి. జాగ్రత్తగా వినాలి నా మాటలు, చూస్తూ వినండి. మిగతా అద్భుతాలన్నీ ప్రజల ఎడల చేసినవి. అంటే ఏంటి? రక్తస్రావం కలిగిన వాళ్ళు స్వస్థపరచడం, గుడ్డోళ్ళకి మాట్లాడను కొంచెం, గుడ్డోళ్ళకి మాటనివ్వడం, గుడ్డోళ్ళకి ఏమివ్వడం చెప్పండి? అది గుడ్డోళ్ళకి, మూగోళ్ళకి, చెవిటోళ్ళకి, కుంటోళ్ళకి, చచ్చిపోయిన వాళ్ళని, రక్తస్రావం కలిగిన వాళ్ళని, మూగదయ్యం పట్టిన వాళ్ళని, నడుము వంగిపోయిన వాళ్ళని, కుష్టి వ్యాధి వాళ్ళని, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి అద్భుతాలు, చాలా. ఈ అద్భుతాలన్నీ ఎవరి ఎడల చేశాడు? జనాల మీద ప్రయోగాలు ఇవన్నీ. జనాలు ఇప్పుడు కుంటోళ్ళు వస్తే వాళ్ళకి కళ్ళు ఇవ్వడం, నడకివ్వడం, దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే వదలగొట్టడం, ఆఖరికి చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేపడం ఒక మాటతో. సో ఇలా యేసు ప్రభు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మీద అద్భుతాలు చేశాడు. ఆఖరికి నీళ్ల మీద నడవడం కానీ, శిష్యులకు కనిపించడం కానీ, ఆ తర్వాత నీటిని ద్రాక్ష రసంగా మార్చడం కానీ, ఇట్లా ఎన్నో దెయ్యాలను చాలా అద్భుతాలు ఆయన చేశాడు. సో ఈ అద్భుతాల్లో యేసు ప్రభు చేశాడు. పొందుకున్నది ఎవరు? ఎదుటి వ్యక్తులు మనుష్యుల మీద చేశాడు. కానీ ఇప్పుడు ఆలోచించండి, ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయము
1-9 వరకు ఉన్న సారాంశంలో ఒక మంచి సారాంశాన్ని మనం గమనించగలం. ఏంటి ఆ సారాంశం అంటే, ఇప్పుడు మీరు చెప్పండి, ఆ సారాంశం ఏంటి? రూపాంతరం. 1-9 దాకా చదివారు. ఆ చదివిన సారాంశం అంతట్లో ఉన్నటువంటి వృత్తాంతం ఏముందంటే రూపాంతరము. చెప్పండి మీరందరూ, రూపాంతరం. ఈ రూపాంతర అనుభవంలోనికి యేసయ్య వెళ్ళాడు. ఒకటి, ఈ రూపాంతర అనుభవం భూమి మీదనే పొందొచ్చు కదా, కొండే ఎక్కాలా? మొదటి ప్రశ్న. రూపాంతర అనుభవం అందరి ముందు పొందొచ్చు కదా, 3 శిష్యులు మాత్రమే తీసుకొని వెళ్ళి పొందాడేంటి అని అనొచ్చు. మూడోది, ఈ రూపాంతరం ఎవరెవరు పొందారు, ఎవరెవరు పాలు పొందారు అని ఆలోచిస్తే యేసు ఒక్కరు మాత్రమే రూపాంతరం పొందారు. మిగిలిన 3 శిష్యులు దాన్ని చూశారు. ఈ రూపాంతర ప్రక్రియలో మోషే, ఏలియా 2 ప్రవక్తలు భూమి మీదకి వచ్చారు, కొండ మీదకి దిగి వచ్చారు. ఈ సారాంశం అంతా ఇప్పుడు జరిగింది, అవునా? వీళ్ళ 3, యేసు ప్రభు వీరి 3 పట్టుకొని కొండ మీదకి ఎక్కాడు. అదేదో భూమి మీద జరిగితే అందరూ చూసేవాళ్ళుగా అంటే, యేసు ప్రభు ఆహ్వానించాడు శిష్యులందరినీ. ఒకడేమో కాళ్ళు నొప్పులు అన్నాడు, ఒకడేమో ఒళ్ళు నొప్పులు అన్నాడు, ఒకడేమో పని ఉందన్నాడు. 9 మంది 9 సాకులు చెప్పారు. ఆఖరికి 12 మందిలో ఎంతమంది తేలారు? 3 తేలారు. ఎక్కడికి వెళ్ళడానికి? కొండ మీదకి వెళ్ళడానికి. విషయం ఏంటంటే, కొండ మీద నేను స్వస్థతలు చేస్తానంటే వచ్చేవాళ్ళు, కొండ మీద నేను ఇంకోటి చేస్తానంటే వచ్చేవాళ్ళు ప్రజలు తండాలు. కానీ యేసయ్య కొండ మీదకి వెళ్ళే ప్రక్రియ ఏంటి? రూపాంతరం, అనగా తన దైవత్వాన్ని కనబరచడం. ఎందుకు కనబరచాలి? దేవుడుగా ఉన్నాడు కదా, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఏంటి? శిష్యులకు తెలియాల్సిన అవసరం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని గురించి అందరూ అపార్థం చేసుకుంటున్నారు. ఈయన మెస్సయ్య కాదు, క్రీస్తు కాదు, వడ్లవాని కుమారుడు, మరియమ్మ కుమారుడు, యోసేపు కుమారుడు, ఈయన క్రీస్తు కాదు అని ముద్ర వేస్తున్నారు. ఇలాంటి వారందరికీ సమాధానకరంగా ఒక దైవత్వాన్ని తనలో రూపించడానికి, ఈ రూపాంతర అనుభవంలోనికి యేసుక్రీస్తు వారు వెళ్ళినట్టుగా చాలా స్పష్టత మనకి అగపడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ రూపాంతర అనుభవంలోనికి మనము కూడా వెళ్ళాలంటే ఫస్ట్ పాయింట్, వీళ్ళు భూమి మీద రూపాంతరం చెందారా, కొండెక్కారా? కొండెక్కారు. సో ఈరోజు నేను చెప్తున్నా, మనము భక్తిలో ఒక్కొక్క మెట్టు ఎక్కాలా దిగాలా? ఎక్కాలి. కానీ మీరు ఎక్కుతున్నారా దిగుతున్నారా? సూటి ప్రశ్న. భక్తిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారా దిగుతున్నారు? మీలో చాలా మందిని కదిలిస్తే ఒక్కొక్కళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? అప్పుడు నేను ఎప్పుడు? ఒక 5 ఏళ్ళ నాడు, 10 ఏళ్ళ నాడు, బాప్టిజం పొందిన తొలి దినాల్లోనూ, ఎప్పుడో ఒకప్పుడు ఏం చేసేదానివి? తెగ ప్రార్థన చేసేదానివి. ప్రార్థన తెగ చేసేవాళ్ళు. చెప్పేది, ఒకప్పుడు అసలు నేను ప్రార్థన మామూలుగా చేసేదాన్ని, మరి ఇప్పుడేమైంది? ప్రార్థనలో దిగారు. ఒకప్పుడు అసలు పాస్టర్ గారు నేను లేకుండా అడుగు పెట్టేవాళ్ళు కాదు. అంటే పాస్టర్ గారితో వెళ్ళడం, పరిచర్లో ఉండడం, స్వార్థ ప్రకటించడం, పాస్టర్ గారికి కుడి భుజంగా ఉండడం, సేవలో సహకరించడం. మరి ఇప్పుడేమైంది? చెప్పాలి, ఏమైంది? అనుభవాలేవి? ఈ సేవలో, సంఘములో నీ పనులు, నీ కార్యక్రమాలే కానీ, నీ పర్సనల్ వర్క్సే కానీ, దేవుని పని మీద దృష్టి ఎంత ఉంది? ఏం చేయగలుగుతున్నావు? దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? భక్తిలో స్టెప్ బై స్టెప్, ఒక మెట్టు వెంబడి ఒక మెట్టు
ఎక్కగలుగుతున్నావా? దిగగలుగుతున్నావా? దిగితే గనక సాతాను చేతికి చిక్కాల్సిందే, వాడి చేతుల తన్నులు తినాల్సిందే, కొనూపిరితో పడేసి వాడు వెళ్ళిపోతాడు. ఈ సందర్భాన్ని నేను ఎన్నిసార్లు చూశారు. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో ఎన్ని సందర్భాల్లో మీకు వివరించిన సారాంశాన్ని. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నాడు. భక్తిలో మీరు ఒక్క మెట్టు కూడా దిగకూడదు అని చెప్తుంటే చాలా మంది జారిపోతున్నారు. జారిపోవడం అంటే చూడండి, ఒక జారుడు బల్ల మీద నుంచి జారిపోవడానికి ఎక్కువసేపు పడుతుందా? విత్ ఇన్ సెకండ్స్లో అట్లా వెళ్ళిపోతాడు అనమాట. భక్తిలో కూడా ఎక్కడం ప్రయాస, ఎక్కడానికి నువ్వు ప్రయాసపడాలి. ప్రార్థన నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, ఎదగాలి, ప్రయాసపడాలి. సమయమనక అసమయమనక దేవుని పని చేయాలి, ప్రయాసపడాలి. సొంత పనులు పక్కన పెట్టాలి, కుటుంబాన్ని పక్కన పెట్టాలి, ఒక త్యాగం చేయాలి, ఒక సమర్పణ చేయాలి. ఇవన్నీ చేసి ఒక్కొక్క మెట్టు ఎదిగి ఒక ఉన్నత అనుభవాల్లోనికి వెళ్ళాలి. కానీ వెళ్ళకుండా అన్నీ ఒక్క దాని ద్వారా పడిపోవచ్చు. అర్థమవుతుందా? కట్టడం తేలిక, కూల్చడం తేలిక. చెప్పాలి అది. ఎక్కడం తేలిక, దిగడం తేలిక. అంటే ఈ కొండ మీదకి ఎక్కే అనుభవం కావాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు, అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎత్తైన కొండపై ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంది ఆరాధించెదము. రూపాంతర అనుభవము పొంది ఆరాధించెదము. హల్లెలూయా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వెళ్ళి రూపాంతర అనుభవాన్ని పొంది ఆరాధించాలి. సాధారణంగా కాదు. ఇప్పుడు యేసుకే అవసరమైంది రూపాంతర అనుభవం, దైవత్వములోనికి వెళ్ళే అనుభవం. ఇంకా ఈ విషయాన్ని సమగ్రంగా మనం ధ్యానించాలంటే 17వ అధ్యాయంలో మొదటి నుంచి చదివినటువంటి అంశాలు మనం ఇంత పరిశీలన చేసినట్లయితే 6 దినాలు అయిన తర్వాత యేసు పేతురుని, యాకోబు అతని సహోదరుని యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. వారి ఎదుట ఎవరు రూపాంతరం పొందాడు? ఇప్పుడు ఈ మిరాకిల్ ఎవరిలో జరుగుతుంది చెప్పండి? యేసయ్యలో జరుగుతుంది. అంటే అంతకు ముందు వరకు చేసిన అద్భుతాలన్నీ ప్రజలకు చేశాడు. ఇప్పుడు ఈ రూపాంతరం అనే అద్భుతం ఎవరిలో జరుగుతుంది? యేసయ్యలో జరుగుతుంది. శిష్యులు దాన్ని చూస్తూ ఉన్నారు. ఈ రూపాంతర అనుభవంలో ఉన్న 3 విషయాలు మీకు చెప్తాను. 3 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. 3 విషయాలు 3 నిమిషాల్లో అయిపోతాయి. విస్తారంగా ఏమి ఉండదు. 3 విషయాలు 3 నిమిషాల్లో చెప్తా. మొట్టమొదటిగా ఇప్పుడు యేసు కొండ మీదకి వెళ్ళాడు. మనం కూడా ఎత్తైన అనుభవాలు భక్తిలో మెట్టు ఎక్కి కొండ మీదకి ఎక్కడం తేలిక భారం అండి. భారం. కొంతమంది కిందే ఉంటారు, కిందుండి మేము దండం పెట్టుకుంటాం అంటారు. కొంతమంది ప్రయాసపడిన వెళ్తారు, కొంతమంది మిడిల్ డ్రాప్ అవుతారు, 7 వరకు చాలులే అంటారు. ఇంకొంతమంది భక్తి అంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రయాసపడేదో కొండలు ఎక్కమన్నట్లా అట్టర్థం చేసుకుని రేపు నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు కొండలకి. కొండ ఎక్కమంటలా. భక్తిలో ఒక్కొక్క మెట్టు మీరేం చేయాలి? ఎక్కాలి. ప్రతిష్ఠ అనే మెట్టు, సమర్పణ అనే మెట్టు, త్యాగం అనే మెట్టు, ప్రార్థన అనే మెట్టు, వాక్యం అనే మెట్టు, ఉపదేశం అనే మెట్టు, ఇలా ఒక్కొక్క మెట్టు, మారు మనసు అనే మెట్టు, బాప్టిజం అనే మెట్టు, ఇలా ఎన్ని మెట్లుంటే అన్ని మెట్లు ఎక్కి పరలోకం చేరే వరకు భక్తిలో మనం ఎక్కుతానే ఉండాలి. అట్టి కృప ప్రభువుకి దయచేయును గాక. ఎక్కితే
నువ్వేం చూస్తావు? ఏం చూస్తావు? రూపాంతర అనుభవాన్ని చూస్తావు. రూపాంతర అనుభవాన్ని చూడడం అంటే ఏంటో తెలుసా? నేను గట్టిగా చెప్పాలంటే యేసయ్యని దేవుడుగా దేవదేవుడుగా నువ్వు చూడలేదు ఇంతవరకు. యేసయ్యని దేవుడుగా చూసావా? చూడలేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన మహిమ కార్యం నీ కళ్ళారా చూడాలి. నీ కుటుంబంలో ఒక అద్భుతం నువ్వు చూడాలి, ఒక మిరాకిల్ నువ్వు చూడాలి, ఒక నూతన సృష్టి నువ్వు చూడాలి, ఒక అసాధ్యమైన కార్యం నీ దేవుడు చేయడం నువ్వు చూడాలి. అదే కదా దైవ కార్యం అంటే. కానీ ఇంతవరకు నువ్వు ఒక అద్భుతం చూడలా, ఒక మిరాకిల్ చూడలా. నా కుటుంబంలో ఇంత అద్భుతం జరిగిందండి అన్న ఒక మిరాకిల్, గొప్ప మిరాకిల్ నువ్వు చూడాలి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఆయనతో పాటు వెళ్ళారు, ఒక అద్భుతం చూస్తున్నారు, ఒక సీన్ చూస్తున్నారు. ఏంటి అద్భుతం అంటే యేసయ్య వారి ఎదుట రూపాంతరము పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రూపాంతరంలో ఏం జరుగుతుంది? ఆయన ముఖము సూర్యకాంతి వలె ప్రకాశిస్తుంది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివైనాయి. ఇదిగో మోషే ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. దేవునికి స్తోత్రం. ఇంత సీన్ వాళ్ళ ముందు క్రియేట్ అయింది. ఈ 2 వచనాల్లో ఉన్న సారాంశాన్ని కొంచెం వివరంగా చెప్తాను మీకు. 3 మాటల్లో కొంచెం వివరంగా చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటిగా ఆయన రూపాంతరం చెందాడు కదా. రూపాంతరం చెందడం అంటే ఏంటి చూడండి. మొట్టమొదటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం. 3 విషయాలు ఉన్నాయి అక్కడ, మూడింటిని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం. ఆయన అదిగో దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్వ చేత సమస్తమును నిర్వహిస్తూ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండెను. ఇక్కడ చూడండి, రూపాంతరం యొక్క అనుభవం. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సును ధరించి దేవుని స్వభావ స్వరూపం అంటే వారి మధ్య ఉంది ఎవరు? క్రీస్తు. ఈ క్రీస్తు ఇప్పుడు ఎవరి స్వభావాన్ని ధరించుకున్నాడు తెలుసా? దేవుని యొక్క స్వభావమును ధరించుకున్నాడు. అంటే తన్ను పంపినటువంటి తండ్రి యొక్క గొప్ప స్వభావమును ధరించుకున్నాడు. రూపాంతర అనుభవంలో మొట్టమొదటి విషయం ఏంటి? ఏం జరిగింది అక్కడ? తెల్లని వస్త్రములు. ఆయన వెలుగు మధ్యాహ్న తేజస్సు కంటే అధికంగా ఉంది. ఆయన వస్త్రములు తెల్లని ఎట్లున్నాయి? తెల్లని వాయను. ఈ వస్త్రాలు, ఈ మహిమ, ఇదంతా ఎక్కడుందో తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. దేవుని స్వరూపం కనిపిస్తుంది మనకి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ అంతా టైం లేదు కానీ 6వ వచనం చూడండి. 6వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితను అనుకుంటుని అప్పుడు శరాపులలో ఒకడును దేవుణ్ణి చూశాడంట. ఎట్లా చూశాడు దేవుణ్ణి? దేవుని స్వరూపం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆసీనుడై చూచితిని ఆయన చొక్కాయి అంచుల వరకు దేవాలయము నిండుకు. మొట్టమొదటి వచనంలో చూడండి. సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఈ విషయాన్ని ఎవరు చూశారు? రాజైన ఉజ్జియా దర్శనము ద్వారా చూస్తున్నాడు. ఏమంటున్నాడు? సైన్యములకు యెహోవా నేను కన్నులారా చూచితిని. చూడండి ఇక్కడ
నేను కన్నులారా ఒక దర్శనాన్ని చూస్తున్నా. ఏంటి? దేవాతి దేవుడు సైన్యములకు అధిపతిగా ఉండి ఆయన చొక్కాయి, తెల్లని చొక్కాయి దేవాలయం అంచుల వటుకు నిండిపోయింది. తెల్లని వస్త్రాలు, తెల్లని చొక్కాయి. ఇక్కడ పేతురు, యోహాను, ఈ ముగ్గురికి ఏం కనిపిస్తుంది? యేసు రూపాంతరములో ఈయన మన మధ్య నడుస్తున్నాడే కానీ నిన్నటిదాకా మనిషి అనుకుంటున్నాం. ఆకలి అవుతుందంటే, దాహం అవుతుందంటే మనతో పాటు పడుకుంటుంటే ఈయన మనిషి కాబోలనుకున్నాం, కానీ ఈయన మనిషి కాదురా బాబు, నిజంగానే ఈయన దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు ఆయన ఏదో సాధారణమైన మనిషాము, సిలువలో వేలాడబడ్డాడు, ప్రాణం పెట్టాడు, మనిషే కదా, ఆయన మనిషే కదా అని అనుకుంటున్నావు. క్రీస్తు మనిషి రూపంలో ఉన్న దేవాతి దేవుడు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే. త్రిత్వము ఏకముగా ఉన్నారు. తెల్లని వస్త్రాలు దగదగ మెరిసిపోవడం, ఆ రూపం అదంతా చూశారు. ఇదంతా చూడడమే కాదు, ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అంటే రాజుగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు. ఆ రూపం చూడండి. ఈ రోజున నీ యేసయ్య గురించి పూర్తి అవగాహన నీకుంటే నువ్వు దేనికి భయపడవు. భయపడతావు దేనికన్నా? దిగులు పడతావా దేని విషయంలోనా? చింత ఉంటుందా నీలో? ఎందుకు? నా యేసయ్య సాధారణ దేవుడు కాదు, గొప్ప దేవుడు. నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్ప దేవుడు. సృష్టిని కలుగ చేసిన దేవుడు, సృష్టికి ముందు ఉన్న దేవుడు. చూడండి కొలస్సీలకు రాసిన పత్రికలో ఇక్కడ తండ్రి స్వభావం, ఆ సృష్టికి కారణభూతుడు స్వభావం ఆయనలో కనిపిస్తోంది. హెబ్రీ 1:3. ఇంకొకసారి చదవండి ఆ మాట. హెబ్రీ 1:3. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సు. దాని అర్థం అది దేవుని యొక్క మహిమ. తర్వాత దేవుని స్వభావం, స్వరూపం, ఆయన ప్రభావం, ఆయన అధికారం, ఆయన ఉన్నత స్థానం, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? దేవుని లక్షణాలన్నీ ఇప్పుడు ఎవరిలో కనిపించాయి? క్రీస్తులో కనపడినాయి. తర్వాత ఇంకొక మాట చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి అధ్యాయము 15వ వాక్యం. కొలస్సీ 1:15. ఆయన అదృశ్య దేవుని, అదృశ్యం అంటే ఏంటి? కనబడని స్వరూపం. ఇప్పుడు తండ్రి అయిన దేవాతి దేవుడని యెహోవాని ఎవరైనా చూసారా? ఇటు చూడండి నా వైపు. దేవుడిని ఎవరైనా చూసారా? ఎవరు చూడాల? మోషేకి చూడాలని విపరీతమైన కోరిక కలిగింది. నా మొహం చూస్తే నువ్వు తట్టుకోలేరా బాబు, నేను ఇటు తిరిగి ఉంటాను, నా వీపు చూడు అన్నాడు. దానికి మోషే తట్టుకోలేకపోయాడు. జస్ట్ అది కూడా పూర్తిగా కాదు, ఒక బండ సందు, ఒక కొండ ఉంది, ఆ బండ సందులో నుంచి ఏదో కొద్దిగా, సందు అంటే ఎంత కనిపించిద్ది అండి? ఎంత ఉన్న దాన్ని తొర్ర అంటాం. సందు అంటే జస్ట్ ఇదిగో ఎట్లా సందు, జస్ట్ సందు. తలుపేస్తే ఒక సందులాగా కనిపించి చూశారు. ఒక కొండ నిర్లిస్తే మధ్యలో సందు ఏర్పడి చూశారు. ఆ కొండ నిర్లిచ్చిన ఆ బండ సందుల్లో నుంచి ఎవరిని చూశారు? దేవుని. ఈ బండ ఎవరు? క్రీస్తు. ఈ క్రీస్తులో నుండి ఎవరిని చూశాడు మోషే? కొద్దిగా మాట్లాడండి మీరు. దేవుని ఔన్నత్యం, దేవుని గొప్పతనం, దేవుని ప్రభావమైన మహిమ శ్రద్ధగా తీసుకోండి. మీలో విశ్వాసం పెంపొందిస్తుంది. కొంతమంది దేవుని శక్తి తెలియట్లా, ఎంత ప్రార్థన చేసిన ఇంత అనుకుంటున్నారు, దేవుడికి ఏం చేత కదా అనుకుంటున్నారు, దేవుడిని చాలా తక్కువగా చూస్తున్నారు. ఆయన రూపాంతర అనుభవించిన నీవు దేవుని విషయంలో అసలు దిగులే చెందవు, భయపడవు. ఎందుకంటే నా దేవుడు చాలా గొప్ప దేవుడు, చాలా మహిమ కలిగిన దేవుడు నీ దేవుడు. అక్కడ మోషే కొండ సందుల్లో, ఆ బండ సందుల్లో నుండి ఎవరిని చూస్తున్నాడు? దేవాతి దేవుడిని, యెహోవా వాక్కుగా ఉన్న దేవుని చూడాలని తపన, తాపత్రయం. నీ గోల్ నేను తట్టుకోలేకపోతున్నా కానీ అటు తిరిగి ఉంటా, నా వీపు చూడు అన్నాడు. ఆ వెలుక్కి, ఆ సందులో నుంచి కనపడిన కొద్దిపాటి ఆ దారం ఎంతైతే ఉందో అంత సందులో నుంచి చూసిన ఆ వెలుక్కి మోషే తట్టుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగనగాక. పూర్తిగా చూస్తే సచ్చూరుకునేవాడు.
అవునా కాదా? దేవాది దేవుడిని యెహోవాను ఎవరు చూడలా. మాట్లాడారు కానీ ఆయన ఎవరైనా చూసారా? ఆయన మహిమ ప్రభావం ఎంత గొప్పదంటే అది అసలు వర్ణించలేనిది. ఒక్క మాట చెప్పంటే, కోటి సూర్యుల కంటే తేజోమయుడైన, కోటి సూర్యులు ఒక్క సూర్యుడి దెబ్బకే మలమల మాడిపోతున్నారు. కోటి సూర్యుల తేజోమయుడు అంటే ఇంకెట్లా ఉంటుందో చూడండి. ఊహించుకోవడానికి భయానకంగా. తెలియని వాళ్ళు మీ దేవుడిది ఏముంది, సిలువలో చచ్చిపోయాడు, గొర్రెల కాపరి, దీనుడుగా అట్లా కనిపిస్తుంది. కానీ ఆయన ఔన్నత్యము ఇప్పుడు ఎవరిలో కనిపిస్తుంది? క్రీస్తులో కనిపిస్తుంది. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో కానీ కొలస్సీలకు రాసిన పత్రికలో కానీ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తుని గురించి. అదృశ్యుడైన దేవుడు అంటే ఎవరు? కనబడని యెహోవా. యెహోవా కనిపించాడు ఎవరికన్నా? ఎవరు కనపడ. స్వరం అయితే విన్నారు. అబ్రహాం విన్నాడు, ఇస్సాకు విన్నాడు, యాకోబు విన్నాడు, మోషే విన్నాడు, యెహోషువ విన్నాడు. భక్తులందరూ దేవుని స్వరం విన్నారు కానీ ఎవరైనా చూసారా? ఎవరు చూడలా. అంటే కనబడని దేవుడు అనగా అదృశ్యుడైన దేవుడు. చదవండి ఇప్పుడు ఆ మాట. ఆయన అదృశ్య దేవుని స్వరూపం. ఎవరు? మనం ఆరాధిస్తున్న క్రీస్తు దేవుని యొక్క స్వరూపము. తండ్రి ఎలాగుంటాడో మీకు సందేహం వద్దు. నన్ను చూడండి, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే, నన్ను అడిగితే తండ్రిని అడిగినట్టే. ఎందుకు? నేనే తండ్రిని, నేనే కుమారుణ్ణి, నెక్స్ట్ రాబోతున్న పరిశుద్ధాత్మను కూడా నేనే. ఇదంతా ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. క్రీస్తులో. సో అదృశ్య దేవుని స్వరూపం ఎవరిలో ఉంది? ఇప్పుడు క్రీస్తులో ఉంది. కంప్లీట్ చేయండి అన్నమాట. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని, సింహాసనములైన, ప్రభుత్వమైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇదిగో చూడండి, ప్రభుత్వం, అధికారులు, ప్రధానులు, సృష్టి, ఆకాశం కానీ క్రింద కానీ, భూమి మీదైనా నేల మీదైనా నింగిలోనైనా, కనబడేవైనా కనబడనివైనా, కొండ కోన, చెట్టు చేమ, వాగు వంక, ఇవన్నీ నీకు కనిపిస్తున్నాయి. భూమి ఆకాశం సర్వ సృష్టి నీకు కనిపిస్తుంది. శబ్దం నీకు కనిపిస్తుందా? లేదు. గాలి నీకు కనిపిస్తుందా? లేదు. నీలో ఉన్న ప్రాణ ఆత్మ నీకు కనిపిస్తుందా? నీ ప్రాణం నీకు కనిపిస్తుందా? నీలో ఉన్న ఆత్మ నీకు కనిపిస్తుందా? అంటే ఈ సృష్టిలో కనబడనివి చాలా ఉన్నాయి. నువ్వు చూస్తున్న ఈ సృష్టిలో కనబడేవి ఎన్ని ఉన్నాయో కనబడనివి కూడా అన్నీ ఉన్నాయి. గాలిని ఎప్పుడైనా చూసారా? గాలి లేదంటారా? నీలో ఉన్న ఆత్మని ఎప్పుడైనా చూసావా? లేదంటావా? దాన్ని ప్రాణం ఎప్పుడైనా చూసావా? లేదంటావా? ఇలా కనబడనివి ఎన్నో ఉన్నాయి. అంటే కనబడేవైనా కనబడని, దృశ్యమైన అదృశ్యమైన, దూతలైన, అధికారులైన, ప్రధానులైన, ప్రభుత్వాలైన అన్నీ ఎవరి వలన సృజించబడినవి? దేవాతి దేవుడిని యెహోవా వలన సృజించబడినాయి. ఈ దేవాతి దేవుడిని యెహోవా ఎవరిలో కనిపిస్తున్నాడు? క్రీస్తులో. ఇది రూపాంతరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రూపాంతరం చెందాడంటే తండ్రి ఆయనలో కనపడ్డాడు. సృష్టికి మూల సంభూతుడైన, సృష్టికర్త అయిన దేవుడు, దేవుని మహిమ, ఆ తెల్లని అంటే ఆయన వేసుకున్నది తెల్ల వస్త్రాలంటే ఇంకా తెల్లని వస్త్రాలు అంటే ఇవి మహిమ వస్త్రాలు. హల్లెలూయా. మహిమ వస్త్రాలు, అద్భుతమైన వస్త్రాలు కనపడ్డాయి. అంటే ఒక్కడే క్రీస్తు. ఆయన ముందు శరీరధారిగా ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబుల ముందు శరీరధారిగా ఉన్నాడు. కానీ వీళ్ళు ఎవరిని చూస్తున్నారు?
యేసులో ఒక రూపాంతరం, కొన్ని చేంజెస్ చూస్తున్నారు. ఆయన వాయిస్లో ఒక రూపాంతరం, ఆయన రూపంలో ఒక రూపాంతరం. ఏమేం కనిపిస్తుంది? సృష్టికి కారణభూతుడైన దేవుడు వీరిలో కనిపిస్తున్నాడు. ఇంతమంది కనిపిస్తున్నారు. ఆఖరి వచ్చిన ఇంకోటి చూడండి, 2వ అధ్యాయం 9వ వాక్యం, కొలస్సీ 2:9. త్వరగా 3 ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అబ్బా శరీరముగా క్రీస్తునందు, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవరి యందు నివసిస్తుంది? క్రీస్తునందు. ఈ రోజున దేవుడు మీకు ఏదో ఇస్తాడని, ఏదో చేస్తాడని, మీరేదో ఇవ్వాలని ఈ అంశం కాదు. దేవుడు మీరు అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు. దేవుని ఔన్నత్యం మీరు తెలుసుకోండి. దేవుని ఔన్నత్యం మీకు అర్థమైతే, మనం ఆరాధించే యేసయ్య ఎంత గొప్పవాడో అర్థమైతే నీకు ఒక ధైర్యం వస్తుంది. ఎందుకు? అమ్మో, నేను ఆరాధించే దేవుడు ఇంత గొప్పవాడా, ఇంత గొప్ప దేవుడు నేను కలిగి ఉంటే ఇంకా నాకు భయం ఎందుకు? నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులే నా యేసయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, వ్యాధులలో బాధలలో ఎంత ఉన్నావు. హల్లెలూయా. కనుక ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా కష్టములైన, నష్టములైన, వ్యాధులైన, బాధలైన బాధపడవలసిన ఎందుకు? నీవు ఆరాధించే దేవుల్లో ఒక దైవత్వం యొక్క సంపూర్ణత ఉంది. ఇప్పుడు దేవుడు అనే ఒక నిర్వచనాన్ని ఎవరు సంపూర్ణంగా నిర్వర్తించారు? దేవుడు అంటే అండి, ఏదైనా